గుంటూరు అరండల్పేట ఎక్సైజ్ ఆఫీసులో డాక్టర్ కె శ్రీనివాస్ ఉమ్మడి గుంటూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం గుంటూరు మరియు పల్నాడు జిల్లాల మధ్య దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు చేసుకునే వాళ్ళు ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. గుంటూరు జిల్లాలో 127 షాప్స్ గాను, పల్నాడు జిల్లాలో 129 షాప్స్ గాను గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. గుంటూరు జిల్లాలో 6 స్టేషన్లో ఒక్కో స్టేషన్కి ఒక్కో మండలం చొప్పున ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేశామని, పల్నాడు జిల్లాలో 10 స్టేషన్లలో మండలానికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్టేషన్లో మండలానికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓకే సార్. నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారము మన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాల్లో ఈ యొక్క మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తేదీన ఇరువురి కలెక్టర్ల ఆధ్వర్యంలో గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో 127 షాపులకు గాను, పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో 6 స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడులో 10 స్టేషన్లో అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది. అలాగే విజ్ఞప్తి కోసం మనము నెట్ సెంటర్లను కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు నెట్ సెంటర్లకు కూడా వెళ్ళి అది ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించాం. ఇది తర్వాత ఇప్పటి వరకు మనకు గుంటూరులో ఉన్న 127 షాపులకు గాను 299 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మనకి దాదాపు 106 షాపులు కవర్ కాబడ్డాయి. మిగిలిన 21 షాపులు కవర్ కావాల్సినవి ఉన్నాయి. అవి ఈరోజు రేపట్లో కవర్ అవుతాయి. అట్లాగే మనకు పల్నాడుకు వచ్చే వరకు 129 షాపులకు గాను 208 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో మనకు 92 షాపులకు కవర్ అయినాయి. ఇక 37 షాపులకి కవర్ కావాల్సి ఉంది. టోటల్ 256 షాపులు మా యొక్క డిప్యూటీ కమిషనర్ జ్యూరిడిక్షన్ లో 2 జిల్లాల తరఫున దాదాపు మనకు 507 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో 198 షాపులు కవర్ అయినాయి. ఇక 58 షాపులు కవర్ కావాల్సి ఉంది. అలాగే మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే ఇక 2-3 రోజులు 9వ తేదీ లాస్ట్ కాబట్టి రేపు ఎల్లుండి 3 రోజులు ఈ రోజు కూడా అన్ని కూడా సెంటర్స్ ఆదివారం నాడు కూడా అన్ని స్టేషన్లో సెంటర్స్ పనిచేస్తున్నాయి. ఎవరైనా డీడీలు ఉన్నవారు కానీ లేకపోతే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కానీ హైబ్రిడ్ మోడల్లో చేసుకునే వాళ్ళు కానీ ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు కానీ ఈ 3 పద్ధతుల్లో వచ్చి స్టేషన్లో ఉంచబడిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. చివరిదాకా ఉంటే ఏదైనా నెట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా వస్తే పాల్గొనలేకపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లోనే ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఏ గ్రూప్స్ వాళ్ళైనా కూడా షాపుకు మినిమం 5 చొప్పున తగ్గకుండా వేసుకుంటే గ్రూప్స్ వాళ్ళు అప్పుడు ప్రాబబిలిటీ లాటరీలో తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విజ్ఞప్తిని మన్నించి మీరందరూ కూడా తొందరగా ఆన్లైన్లో మ్యాక్సిమం ఆన్లైన్లో కానీ స్టేషన్స్కి వచ్చి సెంటర్లో కానీ దరఖాస్తులు చేసుకోవాల్సిందని కోరుతున్నాం. తర్వాత ఈ పాలసీ అనేక రాష్ట్రాల్లో పరిశీలించి బెస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ బెస్ట్ పాలసీ ఏమిటంటే మనకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్స్ నుంచి వివిధ టీములను పంపించి ఆ టీములను మంచి బెస్ట్ పాలసీస్ ఏవైతే వాటిలో ఉన్నాయో వాటిని అన్నిటిని కల్పించి తర్వాత ఈజీ పాలసీ అంటే ఎవరైనా ఇంట్లో నుంచే షాప్ మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు. దాని నుంచి హాల్ టికెట్ డిలీట్ చేసుకుని ఆ హాల్ టికెట్ ని తీసుకొని కలెక్టర్ గారి ఎదుట డైరెక్ట్ గా వచ్చే అవకాశాన్ని కల్పించారు. స్టేషన్ లో రావాల్సిన పని లేదు, ఇంకో చోట లేకుండా అది చేశారు. తెలియని వారు ఎవరైనా ఉంటే స్టేషన్ సెంటర్ లో వేసుకునే అవకాశం ఇచ్చారు. 2 లక్షల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీ చెల్లించి ఏ వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు ఒక షాప్ చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు.
ఎన్ని లైసెన్స్లైనా కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇది ఈజీ పద్ధతిని తీసుకొచ్చారు. దీంట్లో కూడా వాళ్ళు 5-6 విషయాలే అడుగుతున్నారు. పేరు, మొబైల్ నంబర్, అతని ఐడి ప్రూఫ్, తర్వాత అతని అడ్రస్, తర్వాత 2 ఫోటోలు. దీని ద్వారా ఇంత సులభతరమైన తర్వాత పేమెంట్ 2 లక్షలు అది మనకు యూపీఐ ద్వారా ఫోన్ పే ద్వారా చేయొచ్చు, గూగుల్ పే ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు, లేదంటే చలానా జనరేట్ చేసుకుని దాన్ని పోయి బ్యాంకులో కట్టుకోవచ్చు. లేకపోతే ముందు డీడీ తీసుకొని వచ్చి ఆ డీడీని సబ్మిట్ చేసి ఆఫీసులలో మీరు కౌంటర్లో చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే డీసీ ఆఫీసులో 2 కౌంటర్లు, ఈఎస్ ఆఫీసులో కూడా 2 కౌంటర్లు. ఈ రేపటి నుంచి ఈ 3 రోజులు కూడా ఎక్స్ట్రా కౌంటర్లు కూడా తెరుస్తున్నాం. వీటిలో కూడా ఎవరైనా చివరిలో ఇబ్బంది పడకుండా అందరికీ కూడా ఫెసిలిటీ అన్ని చోట్ల నుంచి, అంటే ఒకే చోట ఇవ్వడం తీసుకోవడం ఫిజికల్గా కాకుండా అన్ని చోట్ల నెట్ సెంటర్లో కూడా అందరికీ మేము చేశాము. వాళ్ళ దగ్గర కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నిటి దృష్ట్యా అందరూ కూడా అన్ని ప్రాంతాలలో మొత్తం అప్లికేషన్స్ వేసుకొని దీంట్లో పాల్గొనాల్సిందని 2 జిల్లాల్లో ఉన్న ప్రజలందరినీ ఆశావాహుల్ని కోరుతున్నాం. వ్యాపారం చాలా బాగుంటుంది. దాంట్లో 20% రేట్ మార్జిన్, ఎప్పుడు లేనంత రేట్ మార్జిన్ కూడా వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్ని ఫ్రీగా చేసుకునేది మండల యూనిట్ గా కూడా పెట్టడం జరిగింది. ఆ మండలం యూనిట్ లో 2-3 షాపులు ఉంటే ఆ 3 షాపుల్లో కూడా ఆ మండలం పాపులేషన్ బేసిస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీ గోయింగ్ గా ప్రతి ఒక్కటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. అందువల్ల వ్యాపారం అనేది ఈజీగా చేసుకునేకి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ విజ్ఞప్తులు చేసుకోవాల్సింది. అట్లాగే గుంటూరు కార్పొరేషన్ లో 33 షాపులు ఉన్నాయి. గుంటూరు రూరల్ లో 2 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ గుంటూరు పాపులేషన్ ముందు మన క్యాపిటల్ కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ జనాభా పెరిగే అవకాశం ఉంది. తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు సేల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఆశావహులు ఈ గుంటూరు నగరంలో కానీ చుట్టుపక్కల రాజధానిలో కానీ ఈ జిల్లాలో మొత్తం కూడా ఎక్కడ చేసుకున్నా కూడా లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆ విషయాన్ని గమనించుకొని అందరూ పాల్గొనాల్సిందిగా ఆశావాహులందరూ కూడా ఎక్కువ అప్లికేషన్లు వేసి ప్రాబిలిటీ పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.